ఆయన ఎన్నో కార్యక్రమాలు చేసి పర్వత రూపంలో ఈరోజు మా కాంగ్రెస్ నాయకులు ఆన రంగమయ్యరెడ్డి గారికి స్వాగతం తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మల్లి మస్తాన్ గారి సోదరులు మల్లి చిన్న గారు, కుమార్ గారు ముఖ్యంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈరోజు మల్లి మస్తాన్ బాబు గారు భారతదేశ కీర్తి పతాకాలను ఏ విధంగా ప్రపంచ దేశాల్లో ఎగరవేశారు, ఆయన ఒక తెలుగు తేజంగా, తెలుగు కిరణంగా, తెలుగు యువశక్తిగా మన నెల్లూరు జిల్లా వాసి అవ్వటం అని చెప్పేసి మనందరూ అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు చిన్నప్పటి నుంచి మల్లి మస్తాన్ బాబు గారికి చదువుకునేటటువంటి ఆర్థిక స్తోమత లేక ప్రభుత్వ కళాశాలలోనే చదివి దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఐఐటి ఇన్స్టిట్యూషన్స్ లో చదివి ఐఐటిలో పీజీ చేసి తర్వాత సత్యం కంప్యూటర్స్ లో నెలకి 5 లక్షల రూపాయల జీతాల్ని తీసుకుంటూ ఈ భారతదేశాల కోసం ఒక యూనిక్ గా, ఒక స్పోర్టివ్ గా, ఒక నూతన కార్యక్రమం చేయాలి. మనం ఈ భూమి మీద పుట్టిన దానికి ఈ భారతదేశం యొక్క పతాకాన్ని, ఈ భారతదేశం యొక్క కీర్తిని, ఈ తెలుగు వారి యొక్క కీర్తిని ప్రపంచ నలుమూలలా తెలియాలి అని చెప్పేసి 7 ఖండాలలో మన భారతదేశానికి హద్దుల్లో ఉన్నటువంటి ఎవరెస్ట్ శిఖరంతో సహా అత్యంత కఠినమైనటువంటి ఆ పర్వతారోహణ చేసి చివరిగా ఈ పర్వతారోహణ మొత్తం ఆయన ఈ 7 ఖండాల్లో ఉన్నటువంటి పర్వతాల మొత్తాన్ని 172 రోజుల్లో అతి కఠినమైనటువంటి పర్వతారోహణ చేసి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ లో కూడా ఎక్కారు ఆయన. అంతేకాకుండా ఈరోజు చివరిగా ఆయనకున్నటువంటి కోరికలో భాగంగా అర్జెంటీనా నుంచి మొదలయ్యి ఆ పర్వతాలు అర్జెంటీనా నుంచి చీలీ వరకు వ్యాపించి ఉన్నాయి. ఆ పర్వతం ఎక్కే టైంలో అనుకోని పరిస్థితుల్లో తుఫాను వచ్చి ఆయన మరణించడం అనేది మా అందరికీ, యావత్ నెల్లూరు జిల్లా ప్రజలకి, తెలుగు ప్రజలకి, భారతదేశ ప్రజానికానికి కూడా చాలా బాధాకరంగా ఉంది ఈ రోజు అని చెప్పి మీ అందరి ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు నేను నెల్లూరు జిల్లా యూత్ కాంగ్రెస్ తరఫున కొన్ని డిమాండ్స్ ని మల్లి మస్తాన్ బాబు గారి యొక్క కుటుంబానికి ప్రభుత్వం ఆయన యొక్క సేవల్ని గుర్తించి వారికి, ఆ పేద కుటుంబానికి ఆర్థిక సహాయం చేయవలసిందిగా ప్రాధేయపడుతూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఏదైతే పాఠ్యాంశాలు ఉన్నాయో, పిల్లలకు ఉన్నటువంటి పాఠ్యాంశాల్లో ఏ విధంగా కష్టపడి మల్లి మస్తాన్ బాబు గారు ఈ విధంగా ఇంతమంది గుండెల్లో నిలిచారో ఆయన యొక్క జీవిత చరిత్రని పాఠ్యాంశాల్లో పొందుపరచాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ గా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా నగర కాంగ్రెస్ అధ్యక్షులు ఏ సుబ్బారెడ్డి గారికి స్వాగతం తెలియజేసుకుంటూ ఉన్నాం.
అదేవిధంగా ఈరోజు ఆయన పేరు మీద చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఒక స్తూపాన్ని కూడా మళ్ళీ మస్తాన్ బాబు గారి పేరు మీద ఒక స్తూపాన్ని గారు కూడా నిర్మించాలని చెప్పేసి కలెక్టర్ గారికి కూడా ఒక వినతి పత్రం ఇవ్వబోతూ ఉన్నాం. ఈరోజు ఇటువంటి వ్యక్తుల్ని యువత మొత్తం ఇన్స్పిరేషన్ గా తీసుకొని భారతదేశం కోసం, భారత జాతి కోసం, భారతదేశ జాతీయ పతాకాన్ని ప్రపంచ దేశాల్లో ఎగరవేయడానికి ఏ విధంగా ఉండాలి ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలని చెప్పేసి సభముఖంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ముందుగా మా కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ పూలే